మరి ఇప్పుడు మీరు వచ్చారు, సంవత్సరన్నర కాలం అయింది, పథకాలను అమలు చేయట్లేదు. మరి అప్పులేమో 5 సంవత్సరాలతో పోల్చుకుంటే సంవత్సరంలోనే మీరు 70% అప్పులు చేశారు. మరి ఈ డబ్బంతా ఏమైంది అని ఈ సందర్భంగా నేను ఒక్కసారి ప్రశ్నిస్తున్నాను. అటు ప్రజలకే వెళ్ళడం లేదు, ఇటు చూస్తే సంక్షేమ పథకాలు లేవు, కొత్తగా మీరు తెచ్చిన పథకం లేదు, మీరు ఇచ్చిన మాట లేదు, ఏమీ లేదు. కానీ మరి డబ్బంతా ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోతుంది అనేది ఈరోజు తెలియదు. మళ్ళీ 2028లోనో 29లోనో ఎలక్షన్లు అయినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రతి రూపాయిని కూడా బయటకు తీసే పరిస్థితి ఉంటుంది. మనకి ఏమైతే సూపర్ 6 హామీలని ఆ రోజు దొంగచాటున ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం నేతలు కానీ లేకపోతే కూటమి నేతలు కానీ చెప్పారో అవన్నిటిని కూడా ఈరోజు తుంగలో తొక్కి ప్రజాగ్రహానికి గురైన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న చూసుకుంటే రైతులు ఒకప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో చక్కగా వాళ్ళ ఇంటికి విత్తనాలు ఇచ్చి, మంచి ఎరువులు ఇచ్చి, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి, అలానే పంటకు బీమా కలిగించి వాళ్ళకి అసలు కష్టం కూడా తెలియనివ్వకుండా కరోనా లాంటి మహమ్మారి ఉన్న సమయంలో కూడాను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం.